దేవతలకు ఇష్టమైన కదంబ మొక్క విశిష్టత ఏమిటో తెలుసా? మన సంస్కృతి సంప్రదాయాలలో ఎన్నో మొక్కలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకత కలిగిన మొక్కలలో కదంబ ఒకటి. ఈ కదంబ మొక్కనే రుద్రాక్షాంబ అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని దక్షిణాదిలో జగజ్జనని అమ్మవారిని కదంబవనవాసిని అని అంటూ పూజలు చేస్తారు. అదేవిధంగా హనుమంతుడు పుట్టుకకు కారణం కూడా ఈ మొక్క అని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల చీరలను దొంగలించి దాచింది కూడా ఈ వృక్షంలోనే. ఈ చెట్టు నుంచి వెలువడే పరిమళాలను ఆస్వాదిస్తూ చెట్టు నీడలోనే రాధాకృష్ణల ప్రేమాయణం కూడా జరిగింది. అందుకే ఈ మొక్కకు ఎంతో విశిష్టత కల్పించారు. ఎంతో పవిత్రమైన ఈ కదంబ వృక్షం గురించి భగవద్గీత, మహాభారతంలో కూడా ప్రస్తావించారు. కదంబ వృక్షం చూడటానికి ఎంతో పెద్దగా ఉండి, ఈ పూలు గుండ్రని ఆకారం కలిగి ఉంటాయి. ఈ పుష్పాలను ఎక్కువగా లలితాదేవి పూజలో ఉపయోగిస్తారు. లలితాదేవికి కదంబం పూలు అంటే చాలా ఇష్టం. ఈ వృక్షాన్ని ఉపయోగించి వివిధ రకాల బొమ్మలను తయారు చేస్తారు. ఈ వృక్షం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అన్ని రకాల వృక్షాలు మాదిరిగా ఈ చెట్టు ఆకులు రాలవు. ఎల్లప్పుడూ పచ్చగానే కనిపిస్తుంది. పురాణాల ప్రకారం ఈ కదంబ వృక్షానికి 2 పేర్లు ఉన్నాయి. ఉత్తర భారతంలో దీన్ని కృష్ణవృక్షమని, దక్షిణ భారతంలో పార్వతీ వృక్షమని అంటారు. శ్రీకృష్ణుడు రాధతో తన ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించింది ఈ చెట్టు కిందనే కనుక కృష్ణుడికి ఈ వృక్షానికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఉత్తర భారతంలో వృక్షాన్ని కృష్ణ వృక్షం అని పిలుస్తారు. అదేవిధంగా దక్షిణ భారతంలో అమ్మవారిని కదంబవాసిగా పూజిస్తారు. అదే విధంగా అమ్మవారి పూజలకు కదంబ పుష్పాలు ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. గ్రహ దోషాలు ఉన్నవారు అమ్మవారికి ఈ పుష్పాలతో పూజ చేయటం వల్ల దోష పరిహారం జరుగుతుందని భావిస్తారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని మదురై నగరంలో ఉన్న మధుర మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్న ఈ ప్రాంతాన్ని కదంబవనం అని పిలుస్తారు. ఈ చెట్టు ముఖ్యంగా ఔషధ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇది అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. పురాణాల్లో కదంబ వృక్షం పూర్తి వివరాలు. అన్నాచెల్లెళ్ళు అయిన నారాయణులకు ఈ వృక్షానికి చాలా సంబంధం ఉందని కూడా చెబుతారు. అమ్మవారిని కదంబ వనవాసిని అని కూడా అంటారు. ఈ వృక్షం సాక్షాత్తు పార్వతీ స్వరూపం. గార్ధబాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భూమి మీద, మనుషులతో, జంతువులతో మరణం లేకుండా ఉండాలని వరం కోరతాడు. శివయ్య తదాస్సు అని అంతర్ధానమవుతాడు. వరగర్వంతో దేవలోకం చేరి ఇంద్రుణ్ణి తరిమికొడతాడు గార్ధబుడు. దీంతో దేవేంద్రుడు విష్ణుమూర్తిని వెంటపెట్టుకుని పరమేశ్వరుని వద్దకు చేరతాడు. గార్ధబాసురుని చంపమని కోరతాడు శ్రీమహావిష్ణువు. అయితే తాను వరమిచ్చిన విషయాన్ని చెబుతాడు శివయ్య. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు ఓ సరదా మాట అంటాడు. నువ్వు గార్ధబాసురుని చంపితే నేను దాసుడిగా ఉంటానంటాడు. దానికి శివయ్య నువ్వు గనుక గార్ధబాసురుని చంపినట్టయితే నేనే దాసుడిగా మారతానని దానికి మరో మాట కూడా కలుపుతాడు. అయితే మోహిని రూపంలోకి మారతాడు విష్ణుమూర్తి. దక్షిణాన ఉన్న గార్ధబాసురుని రాజ్యానికి సమీపంలోని వనానికి చేరతాడు. అదే సమయంలో విష్ణువుకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ వనానికే అందమైన కన్య రూపంలో వస్తుంది పార్వతీదేవి. అమ్మవారి అందానికి ముగ్ధులైన రాక్షసులు ఆమె దగ్గరకు చేరతారు. గార్ధబాసురుడు మరోవైపు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై వెంటపడతాడు. దీంతో గార్ధబాసురుని ఆకాశంలోకి ఎగరేసి తోడేలు రూపంలోకి మారి సంహరిస్తాడు. ముఖం తోడేలు, మొండెం మనిషి రూపంలో ఉండి పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా చంపుతాడు. అలా సంహరిస్తున్న తరుణంలో అంతమొందించడానికి కదంబ వృక్షంగా మారి అగ్నిజ్వాలలతో రాక్షసులందరినీ సంహరిస్తుంది అమ్మవారు. దీంతో గార్ధబాసురుని సంహారం జరిగిపోయింది. అయితే సరదాగా అన్న మాట మాటే కాబట్టి శివుడు రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామ బంటుగా సేవలు అందించాడు. పండితులు ఆ కదంబ వృక్షానికి పూజ చేసినట్లయితే రోగనివారణ జరుగుతుందని కూడా చెబుతారు. గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేయాలి అంటారు. పసుపు, కుంకుమలు పూలతో అర్చన చేయాలని కూడా చెబుతారు. గ్రహదోషాలు ఉన్నవాళ్లు కదంబ వృక్షానికి పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి.